మనమందరం కలిసికట్టుగా ధైర్యంగా నిలబడ్డనాడు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. అశక్తుల్లా పారిపోయే రోజులు వెళ్లిపోయాయి. అందరూ కలిసి ధైర్యంగా కత్తులు కర్రలు పట్టుకుని వాళ్ళని ఎదిరించాలి. ఆ దొంగలకు తిరుగులేని గుణపాఠం నేర్పాలి. నువ్వు కాల్చు. అలా కాదు, ఇక్కడి నుంచి సూటిగా ఆ ముంతం చూడు. ఇప్పుడు కాల్చు. సిక్కరమే రక్క. ఆ దొంగనాయుడు వచ్చి ఈ కత్తితో ఇలా పొడిచాడు అనుకో, ఎలా తప్పించుకుంటాడు తెలీదు. పడతా కదా పడగా. రేపు దొంగలు మన ఊరికి కత్తులు కటార్లతో వచ్చి మీద పడతారు. మనల్ని ఇలా ఇలా లాగి హింసలు పెడతారు. అయినా అప్పుడు మీరంతా ఏం చేస్తారు? మాకేం తెలుసు? ఓరి పిచ్చుకున్నా తెలియదా? తెలియకపోబట్టారా మనమంతా ఇలా ఉన్నాం. వాడు రాగానే నాయన మనమంతా ఏం చేయాలంటే దుమ్ము రేపట్టాలి. నువ్వే దొంగలకు మీద పడు. ఏం చేయాలో చెప్తా. నేనే దొంగనుకో రా. నీ అమ్మగడు తొలగకుండా కొట్టేవరా. ఉక్కు పాలతో సహా బయటకు వచ్చేసి అప్పు అప్పు. ఈ తుపాకీతో నన్ను కొట్టి చూపెడతాను. అర్థమైందా? చిన్న ఇటు ఉన్నా నిన్నే కదులు. ఎటు కుడి కొట్టుకు. గురువా నీ కూడా నా కూడా ఇద్దరి కుడి ఒకటే రా బోడి. సిక్కరు మేరక్క కదరా. ఏమిటి బాబు కొలతలు అవి తీస్తున్నారు? మనం నీటి కోసం కొండవతలకు వెళ్లకుండా ఆ తవ్వుతున్న కాలువ ద్వారా నీటిని మళ్లించామంటే గ్రామస్తులందరికీ సౌకర్యంగా ఉంటుంది. అప్పుడు ఆ దొంగలు ఇంకా రెచ్చిపోయి మన గ్రామాన్ని సర్వనాశనం చేస్తారేమో. మరేం భయం లేదు. దెబ్బకు దెబ్బ తీస్తాం. మన పొలాలకి గ్రామానికి సరిపడ్డ నీరు సాధించగలిగామంటే సగం నెగ్గామన్నమాట. ఇలాంటి మంచి వాళ్ళు తలుచుకుంటే వచ్చేవి ఎప్పుడూ మంచి రోజులే బాబు. Very beautiful piece. Really you like it? Sure. Understand? Very great work. Beautiful. Very, very well. Sure. విగ్రహం శాంతినగర్ టెంపుల్లో ఇది కేవలం నమూనా మాత్రం. ఇట్స్ ఓన్లీ రిప్లికా. Understand? Okay, yes. Yes, I understand. Yes, understand. What understand? What about the amount? How much? 10 lakhs. 10 lakhs. Advance. 2 lakhs. Done. Come on, money, come on. Money, come on. Come on. Okay. The deal is over. Okay. Thank you very much. Thank you very much. Thank you. Sir, ఉత్తరం వచ్చి లింగ చదవ. శాంతినగర్ 5, 5th August 76. శ్రీ 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 జమీందారు కనకారావు గారికి పంతులు నమస్కారములు. మీరు పంపిన గ్రామం సేవకులు ఎంతో ఎంతో మంచివారు. మా గ్రామం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. నీళ్ళ ఇబ్బంది కూడా లేకుండా చేయడానికి కాలమును మళ్లిస్తున్నారు. గ్రామంలో ప్రతి మనిషి మీ గ్రామ సేవకులకి చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నారు. వాళ్ళు నిజంగా మా కోసం వచ్చినదే దేవతలే. ఇట్లు మీ దంపతులు మీ ఈ వేషాలు శాంతినగర్ రోజులు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఆ గ్రామానికి వెళ్ళలేదు సార్. మేము వెళుతున్న రైలు దారిలో యాక్సిడెంట్ జరిగింది. కాళ్ళు చేతులు విరిగాయి. నిన్న ఆసుపత్రి నుంచి మమ్మల్ని విడుదల చేశారు సార్. వాట్? అయితే వాళ్ళెవరు? రంగా కొంచెం ఇటు పక్క ఇటా ఓకే. రంగా దూరంగా వెళ్ళు. దూరంగా వెళ్ళు.
పోలీస్ ఓ మీరేనన్నమాట గ్రామ సేవకులు. జమీందార్ అంటే తమరేనన్నమాట. నిన్నెక్కడో చూసినట్టుంది. రైల్వే స్టేషన్. నా పర్సు కొట్టేసింది నువ్వేనన్నమాట. చిత్తం. రేఖ, నువ్వు ఇక్కడే ఉంటున్నావు అన్నమాట. శేఖర్, మీ ఇద్దరితో 2 నిమిషాలు మాట్లాడాలి. ఎన్ని నిమిషాలైనా మాకేం అభ్యంతరం లేదు. ప్లీజ్ కమాన్. సిక్కర్ మెర్రక్క, ఎవర్రా ఈ గుంటనక్క? గుంటనక్క కాదు గురు, కొంత కాకి. రేఖ, నువ్వు ఇక్కడున్నావని మీ నాన్నగారికి తెలుసా? తెలియదు. ఒకవేళ తెలిస్తే? తెలిసినా నాకు భయం లేదు. నువ్వైతే అంత తేలిగ్గా అనగలిగావు, కానీ నిన్ను ప్రేమించిన శేఖర్ అనలేదు. కారణం, అతను పోలీసుల కళ్ళల్లో దుమ్ము కొట్టి కటకటాల్లోంచి బయటపడ్డాడు. జైలు పక్షి, లోకం దృష్టిలో నేరస్తుడు. నేనొక్క మాట కాగితో కబురంపితే మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం తప్ప. ఏమంటావు శేఖర్? నిస్సందేహంగా అవును అంటాను. అయినా నన్ను జైలుకు పంపించాలన్న కోరిక తమకెందుకు కలిగిందో? ఎందుక? ఇన్నాళ్ళు నేను వేసుకున్న ప్లాన్ అంతా తల్లకిందులు చేసినందుకు. ప్లానా? అవును. మంచి మాటలతో ఈ గ్రామస్తుల్ని ఊరి నుంచి ఖాళీ చేయించమని నలుగురిని పంపించారు. వాళ్ళ బదులు మీరొచ్చారు. వచ్చి ఏం చేశారు? జన్మలకి వాళ్ళు ఇక్కడి నుంచి కదలకుండా చేశారు. ఊళ్ళో వాళ్ళందరినీ ఖాళీ చేయించి దిక్కులేని ఈ పల్లెటూరుని మీరేం చేసుకుంటారు? అదంతా నీకు అనవసరం. ఈ గ్రామంలో అంగుళం నాకు దక్కాలి. అలా జరగాలంటే మీరు నాతో చేతులు కలపాలి, లేదా జైలుకు వెళ్ళాలి. దానికి మాకు సంబంధం ఏంటి? అక్కడే ఉంది కీలకం. నేను విన్న వార్తలను బట్టి, ప్రత్యక్షంగా నేను చూసిన దాన్ని బట్టి ఈ గ్రామస్తులంతా మీ చెప్పు చేతలో ఉన్నారు. మీరు చెప్పిందే వాళ్లకు వేదం కనుక వాళ్ళని ఎలాగైనా ఒప్పించి ఈ నేలంతా నాకు అమ్మేట్ చేయాలి. లేదా అంత మాట ఎందుకు లేండి, మీరేం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. శేఖర్, అవును రేఖ, ఆయన లాభం ఆయన చూసుకుంటున్నాడు, మన బ్రతుకు మనం చూసుకుంటున్నాం. ఇందులో తప్పే ఉంది? వండర్ఫుల్. తెలివంటే అలా ఉండాలి. శేఖర్, కానీ ఒక షరతు, మీరు కూడా మేము చెప్పినట్లు వినాలి. కోరినంత డబ్బు ఇవ్వాలి. ఓహో, ఎన్ని లక్షలైనా ఇస్తాం. అయితే ఈ ఊరు మీదే, రేపే అందరినీ ఒప్పిస్తాను. వెరీ గుడ్. ఈ వ్యాపారంలో కొంత కమిషన్ కూడా నీకు ఇస్తాను. ఓకే? ఓకే, వస్తాను రేఖ. నమస్తే. నమస్తే. నమస్తే శేఖర్ బాబు. ఎవడి నమస్తే గారు? నన్ను జైలుకు పంపినవాడు. శేఖర్ మెర్రక్క. ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? తీసుకురా నాకు అత్తే రంగా. నా మాట విని వాడి పేగులు తెలిపి మెల్లో వేసుకున్నాకే నీ మాట. నువ్వు అతని మీద కేక్ చేసుకోవడానికి వీల్లేదు. శేఖర్, ఏంటంతా ఎందుకు ఇలా మారిపోయావు? ఆ నీతిని చూసి భయపడుతున్నావా? భయం అనే మాట నా జీవితంలో లేదు రేఖ. తెలిసిపోరాది. వాడిని సిద్ధు చేయడానికి ఏదో ఎత్తేసినావు అన్నమాట. అవును చిన్న. అయితే ఈ దెబ్బతో వాడి తల కాలం తప్పే, చేతులు పల్లెకి ఉబ్బిపోతున్నాయి. పంప ముంచేశారు, చెప్పులేసుకొచ్చారు. మీరేదో వాళ్ళని ఉద్ధరించడానికి కష్టపడి వస్తున్నారని చెప్పాను. ఇక్కడ అందరూ పేదవాళ్ళు, ఎవరికి చెప్పులుండవు. మీరు కూడా వాళ్ళతో సమానంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. విషయం చెప్పలు. ఒంటి మీద బంగారం ఉండకూడదు, ఎవరిని జాగ్రత్త చేస్తాను. అవునవును. రండి రండి రండి. చిన్న ఒకటి నీది, ఒకటి నాది. ఏమైంది ఏమైంది? ముళ్ళు ముళ్ళు ముళ్ళు. వచ్చేసింది ముళ్ళు. వేధవ నెత్తురు కాస్త పోతే మీకేం లెక్క? అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి పదండి పదండి. మీ అందరికీ మా నమస్కారాలు. మన జమీందారు కనకారావు గారు మీకందరికీ ఎంత సేవ చేశారో మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఇంకా సేవ చేయాలనే సదుద్దేశంతో జేబులో డబ్బులు వేసుకుని మరీ వచ్చారు. వారి కాల్లో ఎంత రక్తం
రక్తం కారుతుందో చూడండి. ఇదంతా మీకోసమే, కొట్టండి చప్పట్లు. చూసారా వాళ్ళందరికీ మీరంటే ఎంత అభిమానం. అవునవును. మీరంతా ఈ పాత గుడిసెల్లో కష్టపడుతూ ఉండటం స్వయంగా చూసిన జమీందారు గారి గుండె కరిగిపోయింది. మనకెవరికి కనపడకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. తాను నష్టపోయిన ఈ స్థలం అంతా తానే కొనుక్కుని మా పక్కన మీ అందరికీ గోడలు కట్టిస్తారు. డాబాలు కట్టిద్దామనుకుంటున్నారు. సిక్కర్ మేరక్క కనకారావుకి జై. కనకారావుకి మరి బేరాల సంగతి మాట్లాడండి. బేరాలు ఇక్కడ మాట్లాడితే కుదరవండి. ఇంటింటికి వెళ్ళి మీరు స్వయంగా అడగాలి. రండి. పట్టుకోరా. కనకారావు గారికి స్వాగతం, సుస్వాగతం. భీమరాజు రావయ్యా. ఈ భీమరాజుకి ఇక్కడ 500 గజాలు ఉంది. చాలా సంతోషం. ఈ బిడ్డను ఎత్తుకోండి. ఆహా, ఎంత బాగున్నాడు అబ్బాయి. అవునవును. ముద్దు పెట్టుకోండి. పెట్టండి. బాలుడు దేవుడు ఒకటే భావనం అయిపోయాడు. ఆ చేత్తోనే మన అడ్వాన్స్ ఇచ్చేయండి. పదండి. కాళ్ళతో చచ్చిపోతున్నాం. మీకు కాలు కావాలా స్థలం కావాలా? స్థలమే. రండి. వీరు పరకయ్య గారు. ఓహో. ఓహో గారు కాలు తీసి మాట్లాడండి. అబ్బా. ఆహా. ఆహా గారు దండం పెట్టి మరి పలకరించండి. నమస్కారాలు పరకయ్య గారు. ఏంటి అదంతే. మన ఊరి మంచి కోసం నీ స్థలాన్ని జమీందారు గారు కొంటారట. 10,000 ఇస్తారట. 10,000. ఇది 100 గజాలు కూడా. అప్పు. ఇది ఈ ఊరు కాయు పట్టు. ఈ స్థలం కొంటాను కానీ మీకు కలిసి రాదు. సరే, గుడ్ గుడ్. అయితే 4,000 అడ్వాన్స్ ఇవ్వండి. 4,000 అప్పుడే. బండి ఇవ్వండి. సరే, ఏం చేస్తాం. ఇదిగోండి పరకయ్య గారు, మరి సంతకాలు. రేపు పెట్టిస్తాను. ఆ పూచి నాది. ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి మనం. పదండి. రండి. గంగమ్మ, ఏం చేస్తున్నావు? దండాలు. ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా? జమీందారు గారు స్వయంగా నిన్ను చూడటానికి వచ్చారు. కష్టపడి వచ్చారు. పన్నీరు కలిపిన పేడ. అబ్బబ్బబ్బ, స్థలం సంగతి అడగండి. మంగమ్మ, ఈ స్థలం జమీందారు గారు కొంటారట. కోరినంత డబ్బిస్తారు. అబ్బబ్బబ్బ, భయాన్ని ఇవ్వండి. 2,000. ఇచ్చేయండి. ఇదిగో అమ్మా. అబ్బో అబ్బో, జమీందారు గారు ఎంత మంచివారు. వద్దు, 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 వద్దు.